శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథములు తీసి చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలయును, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు స్వాస్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. ఎంత గొప్ప మాట చూడండి. అవును, దైవ సేవకులు పేదవారైతే, జ్ఞానము లేనటువంటి వారైతే వారి మాటలను కానీ వారి ప్రసంగాలు కానీ ఎవరు లెక్క చేయరు ప్రియులారా. అవును, ధనము మనకు కావలసిన దానికంటే ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే అందరూ మారుమనసు పొందాలని, దేవుడిచ్చినటువంటి గురి యొద్దకు వెళ్ళాలని, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతని గుర్తెరగాలి. కాబట్టి ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. కాబట్టి అందరికీ కూడా సువార్త పంపాలి. మనం వెళ్ళలేం కొన్ని సందర్భాలలో, కానీ వెళ్ళే వాళ్ళను ప్రోత్సహించాలి. వారి రవాణా ఖర్చుల కొరకు, కరపత్రాల కొరకు, వాటిని ప్రింటింగ్ చేసేదానికోసం, అవును, దేవుని కొరకు మంచి మందిరాలను కట్టాలని, మంచి సువార్త కూడికలు ఏర్పాటు చేయాలని, ఇలా అనేకమైనటువంటి పనుల కొరకు మన దగ్గర కావలసినటువంటి ధనం ఉంటే మనం సహాయం చేయగలుగుతాం. అవును, బీదవారి యొక్క మాటలు లక్ష్యము చేయరని ప్రసంగి చెప్తున్నాడు కదా. నీకు కావలసిన దానికంటే నీకు ఎక్కువ ఉన్నట్లయితే నువ్వు ప్రభువు కొరకు ఖర్చు పెడతావు. లేనట్లయితే ఎలా ఇవ్వగలుగుతావండి? అవును, నాకు ఇవ్వాలని ఉంది కానీ నా దగ్గర లేదని బాధపడతావు కదా. నీకు కావలసిన దానికంటే ఎక్కువగా నీకు ఉన్నట్లయితే నువ్వు దేవుని కొరకు ఖర్చు తప్పకుండా చేస్తావు. ప్రతి క్రైస్తవుని యొక్క ఆర్థిక స్థితిని బాగుపడాలని దేవుడు భూదిగంతములకు ముందే యెహోను సువార్త ప్రకటన ద్వారా మనల్ని బాగా హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాకపోతే అపవాది దేవుని యొక్క ప్రజల యొద్దకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు ప్రియులారా. దొంగతనం చేయును, కానీ అపవాదిని గురించి చెప్పబడింది కదా. ప్రేమైన సహోదర సహోదరులారా, ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి చితికిపోయి అపవాది చేత దోచబడుతున్నావా? ఎక్కువ వద్దు తక్కువ వద్దు అంటూ ఉన్నావా? నీ ఆలోచన విధానం మార్చుకొని అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యముతో హెచ్చరింపబడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, మీ భాగ్యము మేము సంపాదించుకున్నటకై స్వాస్థ్యమును తండ్రి మీ యొక్క నిబంధన స్థాపించేదానికోసమై ఈ మాటలను ఈ ప్రజల మధ్యలో విత్తుతూ ఉన్నాను. ప్రభా, వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన మనస్సు ప్రతి వారికి దయచేయండి. ఎవరు కూడా నిరుపేదలుగా ఉండకుండా ప్రభా, నీ సువార్త కోసమై, సువార్త చాటించే వారి కోసమై సహాయకులుగా ఉండలాగున ప్రభా, ప్రతి వారిని మీరు మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.